కట్ట 10 రూపాయలు బాగా తక్కువ అండి. హోల్సేల్ అండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి. ఒక కట్ట పంటే కట్ట 10 రూపాయలు అండి, ఫ్రీ అండి. అన్ని బాగా సౌకండి. రావులపాలెం మడికి దాదాపు ఎన్ని గ్రామాల నుంచి వస్తారండి ఇక్కడికి? 200 గ్రాములు ఉంటాయి. 200 గ్రాములు ఉంటాయి. ఎక్కువ ఉండొచ్చు కూడా. రేట్ అయితే చాలా తక్కువలో ఉందన్నమాట. మరి కట్ట వచ్చి 5 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. మాక్సిమం ఈ తణుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అంటే 200 గ్రామాల నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడే కూరగాయలు అయితే అమ్ముతారు అన్నమాట. రైతులందరూ ఇక్కడే ఉంటారు. మాక్సిమం 9తో అయితే క్లోజ్ అయిపోతుంది. మేము ఎర్లీ మార్నింగ్ 5కి అయితే వచ్చామండి. మనకి ఎర్లీ మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అవుతుందండి ఈ మార్కెట్ వచ్చేసి. ఇవి వచ్చేసి మనకి కేరళ బీన్స్ అండి. రాజమండ్రి దగ్గరలో నుంచి అయితే వస్తాయండి. ఎలా అండి? 3 బాక్సులు 100. 3 బాక్సులు 100 రూపాయలకి ఇచ్చేస్తున్నారండి. అంత తక్కువ రేట్కి అయితే ఇచ్చేస్తారండి. ఇది వచ్చేసి కేజీ 30 రూపాయలు అంట. అంటే ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ తణుకులోనే ఉంది అని చెప్పడం కోసం ఈ వీడియో అయితే తీస్తున్నాను. అంటే మనకి రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తారు. చిన్న చిన్న వ్యాపారస్తులు ఇక్కడ నుంచి అయితే కొనుక్కుని అయితే వెళ్తారు అన్నమాట. ఓకే, మాక్సిమం వాళ్ళంతా ఒక 50 కిలోమీటర్లలో ఉంటుంది కూరగాయలు పంట చుట్టుపక్కలే. పరికి మీద ముందు నుంచి ఉన్న మార్కెట్ ఇది పెద్ద మార్కెట్. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో అయితే ఉన్నామండి. ఇక్కడ మనకి అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయితే ఉంది. దాదాపు తణుకు చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాల నుంచి చిన్న వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు. మనకి తణుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు గోదావరికి ఆనుకున్న ప్రాంతాల నుండి ఎక్కువగా కూరగాయలు అయితే పండించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చాలా మంది రైతులు తీసుకొచ్చి ఈ మార్కెట్ లో అంటే తెల్లవారుజాముని 3:30కి అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడైతే సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వ్యాపారస్తులనే కాదండి, మనకి హోటల్స్ రన్ చేసే వాళ్ళు కానీ, హాస్టల్స్ కానీ, మ్యారేజెస్ అంటే ఏమన్నా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మ్యాక్సిమం మనకి 10 కేజీలైనా కొనాలి, ఎందుకంటే మనకి కేజీ లెక్క అయితే ఇక్కడైతే ఇవ్వరు. ప్రీవియస్ లో కూడా నేను తాడేపల్లిగూడెం మార్కెట్ కూడా తీసానండి. అంతేకాదు మనకి సిద్ధాంత మార్కెట్ కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది. ఈ వీడియో చివరి ఎండ్ స్క్రీన్ లో అయితే ఆ వీడియోస్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో అయితే ఉన్నానండి. మనం ఈ తణుకులో అతిపెద్ద కూరగాయల మార్కెట్ మాట. ఇది వచ్చేసి మనకి పొద్దున్నే 3:30కి అయితే స్టార్ట్ అవుతుంది ఈ మార్కెట్ వచ్చేసి. ఇదంతా పొద్దున్న చాలా హడావుడిగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల గ్రామాలు అంటే తణుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఒక 200 గ్రామాల వరకు వచ్చి ఇక్కడే అయితే అమ్మడం అయితే జరుగుతుంది. రైతులందరూ వచ్చి ఇక్కడ నుంచి అయితే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదండి, వాళ్ళు అయితే కొనుక్కొని అయితే సేల్ చేసుకుంటారు. అసలు ఇక్కడ ఎలా బిజినెస్ ఎలా ఉంటుంది, ప్రెసెంట్ రేట్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. ప్రెసెంట్ మేము వచ్చేసరికి అయితే ఇంకా అయితే బిజినెస్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పటికే చాలా మంది రైతులు వచ్చేసి ఇక్కడ అమ్మడం అయితే జరిగింది. వ్యాపారస్తులు కూడా కొనుక్కొని అయితే వెళ్ళడం జరిగింది. ప్రెసెంట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. మాక్సిమం ఇక్కడ మనకి 10 కేజీల నుంచి అయితే అమ్ముతారు అన్నమాట. అంటే మనకి కేజీల లెక్క అయితే ఇవ్వరు. మాక్సిమం 10 కేజీలు అయినా తీసుకోవాలి. చాలా తక్కువ రేటుకి అయితే వస్తాయి నాకు తెలిసి. సో మార్కెట్ కాబట్టి మదనమిల్లి నుంచి అనంతపురం టమాటాలు అనంతపురం ప్రస్తుతానికి అయితే లోకల్ వస్తున్నాయి. టమాటా లోకల్ చుట్టుపక్కల అన్నీ వస్తాయి. ఈ రోజు రేట్ ఎలా ఉందండి? క్యారెట్ వచ్చేసి క్యారెట్ అయితే 35 రూపాయలు ఉందాం ఇక్కడ. అంటే ఇక్కడ 10 కేజీల లెక్క తీసుకోవాలండి. 10 కేజీలు లెక్క ఏవైనా 10 కేజీలు 350 క్యారెట్. క్యాబేజీ అయితే కేజీ 10 కేజీలు 100 రూపాయలు. ఇవి ఆనపకాయలు 10 రూపాయలు. 10 కేజీలు
ఆ కాయ 10 రూపాయలు, ఇదైతే కాయలు లెక్క. కాయ 10, కొత్తిమీర కేజీ 10. ఓకే, రోజు రేట్ మారుతూ ఉంటదండి. ఏ రోజు సరుకు తక్కువ వస్తే రేట్ ఎక్కువ ఉంటుందమ్మా, సరుకు ఎక్కువ అయిపోతే రేట్ తక్కువ. ఓకే, మడికి కన్నా మందే పెద్దదంటారండి మార్కెట్? ఎక్కడికమ్మా? మడికి ఉంది కదండి, బడికి మీద ముందు నుంచి ఉంది మార్కెట్, ఇది ఓకే పెద్ద మార్కెట్. మన తణుకు. ఏంటండి కేరళ బీన్స్ అండి, కేరళ బీన్స్. ఇది వచ్చేసి మనకి కేరళ బీన్స్ అంటే అండి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయండి ఇవి? రాజమండ్రి అవతల. ఇవి వచ్చేసి మనకి కేరళ బీన్స్ అంటే అండి, రాజమండ్రి దగ్గరలోంచి అయితే వస్తాయండి. ఇవి ఎలా అండి? బాక్స్ 3 బాక్సులు 100. 3 బాక్సులు 100. ఏంటంటే కొంచెం హెల్త్ మంచిదంట, ఇవైతే కొత్తగా వస్తున్నాయంట. ఓకే, ఏంటి రేట్లు ఎలా ఉన్నాయండి ఇప్పుడు? రేట్లు ఎలా ఉన్నాయండి? 10 కేజీ లెక్క తీసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి 10 కేజీలు లెక్క తీసుకోవాలండి. ఇవి వచ్చేసి 10 కేజీలు 10 కేజీలకి ఎన్ని వస్తాయండి? మనకి ఇవి వచ్చేసి 10 కేజీలు 150 అంట. మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. ఇవి ఎలా అండి? ఇవి ఎలా? ఇది వచ్చేసి మనకి కేజీ 30 రూపాయలు అంట. ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మాది ఇక్కడ చూడటం అండి. హోల్సేల్ అండి, హోల్సేల్ అమ్మేస్తాం. కేజీ 15 అండి, 15 రూపాయలు. బయట అయితే కట్టలకు అమ్ముతారు కదండి, వాళ్ళు అమ్ముకుంటారు కదా, మరి జీతం రావాలి కదా, వాళ్ళ జీతం వాళ్ళకి రావాలిగా. కేజీకి 4 కట్టలు వస్తాయండి. అండి ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి? పైన అంటే ఎక్కడండి? ఏ ఊరు? ఏ ఊరండి? విజయవాడ. ఓకే, మనకి ఏంటంటే ఒక్కో చోట నుంచి అయితే తీసుకొస్తారండి. మ్యాక్సిమం మనకి తణుకులో వచ్చేసి ఇది మార్కెట్ అన్నమాట, పెద్ద మార్కెట్, కూరగాయల మార్కెట్. ఇది వచ్చేసి మనకి బంగాళదుంపలు అన్నమాట. లోకల్ ఒక 50 కిలోమీటర్లలో ఉంటుంది కూరగాయలు అన్ని పంట చుట్టుపక్కలే. అది మార్కెట్, అది వేరు ఇది వేరు. ఇది కూరగాయల మార్కెట్, ఇది అదేం ఉల్లిపాయలు బంగాళదుంపలు. ఇదే పెద్దగా ఉంటాయి, ఇంకా ఉంటాయి. మనది ఇక్కడ పెద్ద తణుకులో పెద్దది తణుకు కూరగాయల మార్కెట్. ఓకేనండి. మాక్సిమం మనకి ఎన్ని గ్రామాల నుంచి వస్తారంటారు? మనకి జిల్లా అంతా ఇక్కడ వస్తారు. జిల్లా మన వెస్ట్ గోదావరి నుంచి, దేవరం, పాలకొల్లు, నర్సాపురం. ఓకే, మాక్సిమం ఈ చిన్న గ్రామాల నుంచి ఇక్కడికి వస్తారు. ఓకే, రేట్లు ఏంటండి? ఒక్కసారి తక్కువ రేట్ చేస్తా, రోజు రేట్ ఉంటుంది, రోజుకొక రేట్, గంటకు రేటు మారిపోతూ ఉంటుంది. ఓకే, మరి ఒక రేట్ అని అందరూ ఫిక్స్ అయిన తర్వాత అలా ఏముంటుంది? సరుకు ఎక్కువ ఉంటే రేట్ డౌన్ అయిపోతుంది, సరుకు తక్కువ వస్తుందంటే రేట్ గిరాక్ ఉంటుంది. సరుకు వచ్చి కొలితే డౌన్ అయిపోతుంది రేటు, జనం లేకపోయినా డౌన్ అయిపోతుంది. రైతుకి ఏం గిట్టుబాటు అవుతాం, ఇది అసలు రైతు గిట్టుబాటు అవుతుంది. ఇంకా రైతులు ఎంత తక్కువైనా అమ్మేసుకున్నారు, ఇప్పుడు పని చేయదు, గంటతో పని చేయదు. అవును,
నెలలో వాడుకుంటే పని చేస్తే తప్ప అమ్మకానికి కూడా అవుతుంది అని చెప్పి మరి మాక్సిమం 9 అమ్మేసి వెళ్ళిపోవాలంటారండి. అలాగే. ఓకే. 9 అయిపోయినట్టే అయిపోయినట్టు మార్కెట్. మళ్ళీ రేపు 3కి తలగడితే 3కే జరిగిపోతుంది మార్కెట్. తల 3కి మొదలైపోతుంది. ఓకే. దాదాపు ఎన్ని గ్రామాల నుంచి వస్తారండి ఇక్కడికి? 200 గ్రాములు ఉంటాయి. 200 గ్రాములు ఉంటాయి, ఎక్కువ ఉండొచ్చు కూడా. ఎక్కువ కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. కేజీ నిమ్మకాయల రేట్ ఎలా అండి ఈరోజు? 40 అమ్మ కేజీ. కేజీ 40. ఇక్కడ మాక్సిమం మన కేజీ అమ్ముతారండి? 3 కేజీల లెక్క అమ్ముతారా? కేజీ అమ్ముతారు. ఇంకా బాగా గైరికాయలు అయితే 50 రూపాయలు, 50. మామూలుగా పళ్ళు అయితే 40 రూపాయలు. పాత ఎప్పుడు జరుగుతుందండి? పాత ఎప్పుడు జరుగుతుంది? మధ్యాహ్నం జరుగుతుంది, సాయంత్రం జరుగుతుంది. ఎక్కడండి? సిద్ధాంతం కాకరపాడు. మీరు అందరూ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మీరు? ఊరు కాదండి, ఇవి చుట్టుపక్కల అన్ని ఊళ్ళు. ఓకే, మాక్సిమం ఎన్ని గ్రామాల నుంచి వస్తాయంటారు? వస్తాయండి 10-15 గ్రామాల నుంచి. 10-15 గ్రామాల నుంచి. మీరేంటండి బిజినెస్? అదే ఏం కూరగాయలు తీసుకొస్తారు? కూరగాయలు ఓన్లీ. ఓకే, అంటే మీరు రైతు అండి? రైతులు అంటే మామూలుగా ఒక్కొక్క రోజు ఒక రేట్ ఉంటుందా లేకపోతే డైలీ రేట్ ఉంటుంది? రోజుకి ఒక రేట్ ఉంటుంది. బాగా ఏంటంటే ఓ నాడు ఎలా ఉంటుంది, ఓ నాడు ఎలా ఉంటుంది. ఉంటుంది. ఓ నాడు 15 అమ్మే రేపు పొద్దున్న 10 అయిపోతుంది. మీరు ఏ ఊరండి? అది ఊరండి తొడికే. మాక్సిమం మనకి ఎక్కడ ఏం పండుతాయండి ఎక్కువగా? కూరగాయలు అన్ని పండుతాయండి. అన్ని పండుతాయి. బంగాళదుంపలు అల్లం తప్పించండి ఉన్నాయి, అన్ని పండుతాయి. మరి బంగాళదుంపలు ఎక్కడండి? అయ్యా ఒడిసండి అయ్యి. ఒరిస్సా. ప్రజెంట్ వచ్చేసి మనకి కూరగాయలు అయితే మన చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే తీసుకొస్తారండి. మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే. మీరందరూ రైతులే కదండి? రైతులే మాట. ఇది వచ్చేసి కేజీ 30 రూపాయలు అంట. అంటే ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ తణుకులోనే ఉంది అని చెప్పడం కోసం ఈ వీడియో అయితే తీస్తున్నాను. అంటే మనకి రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇక్కడ నుంచి అయితే కొనుక్కుని అయితే వెళ్తారు అన్నమాట. ఇది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి కేజీ వచ్చి 30 రూపాయలు అంట. చాలా హడావిడిగా ఉంటుందండి. పొద్దున్నే వచ్చేసి ఇదంతా పెద్ద మార్కెట్ అన్నమాట. ఈ మన తణుకులోనే, మన వెస్ట్ గోదావరి తణుకులో చాలా పెద్ద మార్కెట్ ఇది. అంటే ఇక్కడ తణుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు అందరూ ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు. రైతులందరూ చిరు చిరు వ్యాపారస్తులు ఉంటారు కదా, ఇక్కడికి వచ్చి అయితే తీసుకెళ్తారు. మనకి ఇది ఎర్లీ మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఇదిగోండి ఇలాగా కూరగాయలు అయితే ఇలా తీసుకెళ్తారు అన్నమాట. వీళ్ళంతా వ్యాపారస్తులే. మనకి ఏంటంటే పెద్ద మార్కెట్, వెస్ట్ గోదావరిలో పెద్ద మార్కెట్ తణుకు వచ్చేసి. మనకి ఏంటంటే బంగాళదుంపలు అనమాట. ఇవి అయితే ఇండోర్ నుంచి అయితే వస్తాయి. ఈ 50 కేజీలు, 50 కేజీలు వచ్చేసి 1200. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ అయితే ఇవి బంగాళదుంపలు. ఈ పక్కన వచ్చేసి ఆనియన్స్. ప్రీవియస్ లో నేను ఉల్లిపాయల మార్కెట్ కోసం అయితే వీడియో అయితే తీసాను. ఈ ఎట స్క్రీన్ అయితే కనిపిస్తుంది ఆ వీడియో కూడా. మనకి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా మంది రైతులు వచ్చేసి ఇక్కడైతే అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే కూరగాయలు ఓన్లీ కూరగాయల మార్కెట్. తణుకులో అయితే కూరగాయల మార్కెట్ అతిపెద్ద మార్కెట్. చూద్దాం ఇంక అంటే మీరు మామూలుగా హోల్సేల్ గా అమ్మేసి వెళ్తారు. ఇప్పుడు ప్రెసెంట్ కొత్తిమీర రేట్ ఎలా ఉందండి? 5 రూపాయలు ఉందండి. 5 రూపాయలు. మరి ఏం చేస్తామండి, కూలి మనిషికి 300. ఓకే, కూలి మనిషికి అయితే 500 అండి. ఉన్నాయి చెప్పుకోవాలి. ఇదేంటండి గోంగూర ఎంత? గోంగూర అండి, గోంగూర కూడా 5 రూపాయలే. మార్కెట్లో అయితే ఏం చేస్తా, ఎలా బతకాలి? ఇక్కడ ఏంటంటే మనకి మార్కెట్ లో ఇది వచ్చేసి 5 రూపీస్ అండి. అంటే ఇంత తక్కువ రేట్ కి అయితే అమ్ముతారు అనమాట. రైతులు కదా వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి హోల్సేల్ గా అమ్మేస్తారు. చిన్న చిన్న
మనకి బయట ఎలా లేదన్నా జత వచ్చేసి 30కి అయితే అమ్ముతున్నారు కదా, ఇక్కడ అయితే పాపం 5 రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు. ఇంచుమించు మనకి కొత్తిమీర కూడా అదే రేట్ లో ఉంది. అంటే మనకి ఇంత తక్కువ రేట్ కి అయితే అమ్ముతారు అన్నమాట. రైతులు ఇంత కష్టపడి పండించి ఇంత తక్కువ రేట్ కి అయితే అమ్మేస్తారు. కూడా మన చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజెంట్ ఇంకా కొన్ని కాయగూరలు అయితే అమ్ముతున్నారు. అవి కూడా ఎలా అమ్ముతున్నారో చూద్దాం, వాటి ప్రైజెస్ కూడా ఎలా ఉందో ఏంటి అనేది. పొద్దున్నే కదండి, ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం బిజీగా ఉంది. ప్రజెంట్ కేజీ ఎలా అండి అల్లం? కేజీ 40. ఓకే, ప్రజెంట్ వచ్చేసి కేజీ 40 అన్నమాట. ప్రజెంట్ వచ్చేసి పాట అయితే జరుగుతుంది. కట్ట 10 రూపాయలు బాగా తక్కువ రేట్ హోల్సేల్ అండి. ఒకటి ఫ్రీ అండి. ఒక కట్ట బండి కట్ట 10 రూపాయలు ఫ్రీ అండి. అన్ని బాగా సవకండి. బయట బాగా దోచేస్తారు, హోల్సేల్ బాగా అందరికి వచ్చేయండి. ఇక్కడ బాగా తక్కువ రేట్లు అండి, హోల్సేల్ మార్కెట్. అంటే మనకు పట్లే కదా ఆఫ్రో, కొత్తిమీర కూడా ఆఫ్రే మాట. అంటే ఉదయం మార్కెట్ జరుగుతుంది. తీసుకొస్తారండి తాడేపల్లి కూడా నుంచి అండి. ఓకే, కాకరకాయలు ఎలా అండి? కాకరకాయలు ఎలా? కేజీ 10 అండి. కేజీ 10. టోకు హోల్సేల్. హోల్సేల్ మీరు 10 రూపాయలకి అమ్మేస్తారండి? అమ్మేస్తాం. ఓకే, మామూలుగా చిన్న చిన్న వ్యాపారస్తులు ఇక్కడే తీసుకుంటారా? 10 వ్యాపారస్తు ఇక్కడికి వస్తారు. ఎక్కడికి వస్తారు? ఓకే, మనకు పెద్ద మార్కెట్. ఒకటేనండి, ఇంకేమన్నా? ఇంకా బోల్డ్ రకాలు ఉన్నాయండి. ఇంకా బోల్డ్ రకాలు తీసుకొస్తారు. మాక్సిమం ఎక్కడి నుంచి తీసుకొస్తారండి ఇక్కడికి? ఇక్కడ రైతులు గట్ట వస్తారండి. అదే ఏ ఊరు నుంచి తీసుకొస్తారు? సిద్ధాంతం, రావులపాలెం, మడికి, చుట్టుపక్కల మడికి పెద్ద మార్కెట్ కదా. మడికి అనేది పెద్ద మార్కెట్ ఏమో. మరికండి అక్కడి నుంచి కూడా ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి కూడా వస్తాయా? అంటే రేట్ ఇప్పుడు డౌన్ అయిందంటే బాగా డౌన్ లో ఉన్నారు. మరి చిక్కుడుకాయలు ఎలా ఉంది? చిక్కుడుకాయలు 210 కేజీలు అయ్యి డౌన్. ఓకే, మాక్సిమం ఇక్కడ ఏంటంటే మనం 10 కేజీలు అలా తీసుకెళ్ళాలి, కానీ చిన్న తీసుకోవచ్చు విడిగా కూడా తీసుకోవచ్చు. కేజీ 10 రూపాయలు అమ్మ, 4 కట్టలు వస్తాయి. అదే రేట్కి ఇచ్చేస్తారు? అదే రేట్కి ఇచ్చారు. ఓకే, మనకి ఇప్పుడు దొండకాయలు ఎంత కాస్ట్ అండి? దొండకాయలు అయితే 300. 10 కేజీలు 300. 10 కేజీలు లెక్క అండి దొండకాయ. అంత తక్కువగా అయితే ఇస్తారండి పాపం. వీళ్ళు ఎంతో కష్టపడి పండించి ఈ రోజు కొత్తిమీర వచ్చేసి 5 రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు అన్నమాట. అంటే కొనేవాళ్ళు లేరు. అంటే ఒక్కోసారి ఏంటంటే మనకేంటంటే ఇంత డౌన్ లో అయితే ఉంటాయన్నమాట. ఇంకా చాలా కూరగాయలు అయితే పండిస్తున్నారు. కూలి పని కూడా రావట్లేదండి మాకు. 250 రూపాయలు కూలి మనిషికి. కొనుతా అమ్మడానికేమో 10 రూపాయలు కేజీ. ఎంత వస్తుందండి? స్టార్టింగ్ నుంచి ఇంతే ఉందండి రేట్? పర్వాలేదు. స్టార్టింగ్ నుంచి నెల రోజుల నుంచి ఇదే రేట్ అండి. నెల నుంచి ఇదే రేట్. మనకి కొత్తిమీర విషయంలో అయితే నెల నుంచి కూడా ఇదే రేట్ అయితే అమ్ముతున్నారండి పాపం. ఇంత తక్కువ రేట్ అయితే అమ్ముతారన్నమాట. ఇక్కడ ప్రెసెంట్ అమ్మే వాళ్ళు కూడా రైతులే, వీళ్ళంతా కూడా అందరూ రైతులమేనండి. మాక్సిమం అంటే ఎక్కడి నుంచి? ఇదే నిన్న మధ్యాహ్నం తీసామంటే ఇవాళ పొద్దున పట్టుకొచ్చాం. నైట్ 2ంటికి లేచి పొద్దునే తెల్లగట్ల మళ్ళీ రోజు అదే టైం వస్తాం. కొత్తిమీర విషయంలో అయితే ఇదే టైం అండి. నిన్న మధ్యాహ్నం 4ంటికి తీస్తామండి. మళ్ళీ అది అక్కడ జాగ్రత్తగా పెట్టి మళ్ళీ పొద్దుటే సంచిలో పెట్టుకుని తెచ్చుకుని మనసులో పెట్టుకుని. ఏ టైం తీసుకొస్తారండి ఇక్కడికి? 3ంటికి ఇస్తామండి. 4ంటికి మార్కెట్కి వస్తాం. 4ంటికి వస్తాం. 4ంటికి స్టార్ట్ అయిపోతుందండి. మరి ఇంకా సేల్ అవ్వలేదు ఏంటండి? ఇంకా రాలేదు? మందం కదండి, అలా కొనుగోలు లేరండి. కొనుగోలు లేక. ₹100 అమ్మాయి రేట్ లేదు. ఏంటంటే చక్కెరకాయలు ఇది మామూలు అరటిపళ్ళు ఎంత అండి? గెల 100.
ఈ గెల వచ్చేసి 100 రూపాయలకి ఇచ్చేస్తున్నారండి. అంత తక్కువ రేట్కి అయితే ఇచ్చేస్తారండి మార్కెట్లో వచ్చేసి. పాపం వీళ్ళకి ఇంకేంటంటే తక్కువ వచ్చినా అమ్మేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి. ఇంకేంటంటే లేకపోతే సేల్ చేయకపోతే పాడైపోతాయి, పని చేయవు. సో మాక్సిమం కూరగాయలు అంటే ఏ టైం వరకు జరుగుతుందండి? 9 వరకు జరుగుతుంది. మాక్సిమం మనకి మార్కెట్ వచ్చేసి 9 వరకు జరుగుతుంది. 9 కల్లా సేల్ చేసుకుని వెళ్ళిపోతారు ఏదో రకంగా. ఇదండి ఈ రోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను.